Hello friends, welcome back my channel. Friends, CSIR Central Food Technological Research Institute. So CSIR లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఇది కూడా CFTRI అనేది ఒక డిపార్ట్మెంట్ లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు. సో ఇందులో కూడా టెక్నికల్ గా పోస్టులు అయితే వచ్చాయి. ఇవి పర్మనెంట్ పోస్టులు. ఇక్కడ మీరు చూస్తున్నారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్. సో ఇందులో అయితే మనకి రిక్రూట్మెంట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్, అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ దీనికైతే 7th May లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఈ జేఎస్సీ అంటారు. జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ కి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 7th May అయితే ఉంది. ఇక ఇదైతే 10th May వరకు మనకి టైం ఉంది. సో మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ టెక్నికల్ అసిస్టెంట్ కు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ 10th April మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆన్లైన్ సబ్మిషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10th May వరకు ఉంది. సో ఇక హార్డ్ కాపీ వాళ్ళకి పంపించాలి. ఇక్కడ ఏమన్నా లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 19/5/2025 వరకు ఉంది. హార్డ్ కాపీ వాళ్ళకి సబ్మిట్ చేసే డేటు. సో అడ్వర్టైజ్మెంట్ ఏంటో చూద్దాం. ఇది మైసూర్లో అయితే ఉంది ఇన్స్టిట్యూట్. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్. సో వెబ్సైట్ అయితే ఇది CFTRI వెబ్సైట్ ఇది. ఇక డేట్ వచ్చేసి మనకి 10/4 స్టార్ట్ అయింది, 10/5 క్లోజ్ అవుతుంది. సో ఇక అంటే 10వ తారీఖు తర్వాత వెబ్సైట్ అనేది, ఈ లింక్ అనేది డిజిబుల్ అయిపోతుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్లో ఏదైతే మనం సబ్మిట్ చేసామో అది 19వ తారీఖు వరకు అలా హార్డ్ కాపీ అయితే వెళ్ళాలి. ఇక షెడ్యూల్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్, తర్వాత డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్, షెడ్యూల్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్, ఇవన్నీ కూడా డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా జూలైలో ఉంటాయి. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ జూలైలో డిక్లరేషన్ అయిపోతుంది. సో CSIR CFTRI అనేది దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఫుడ్ టెక్నాలజీ సంబంధించింది. సో ఇందులో వచ్చేసి పోస్టులు 18 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు 18 పోస్టులు ఉన్నాయి. అది కూడా రిజర్వేషన్ ప్రకారం అన్రిజర్వ్డ్ 6 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ లో PWD ఒకటైతే ఉంది, EWS కు 2 ఉన్నాయి, OBCకి అయితే NCL కి 5 ఉన్నాయి, SCకి 2, STకి 1 ఉన్నాయి. అలాగే అన్రిజర్వ్డ్ లో PWDకి 1 అంతే బ్యాక్లాగ్ లో అయితే ఉంది. సో టోటల్ పోస్టులు వచ్చి 18 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. సో ఇక్కడ డివైడ్ చేశారు 9 పోస్టులు, అలాగే 1 పోస్టు, ఇవన్నీ డివైడ్ చేశారు. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 అంటారు. ఇది యాజ్ పర్ 7th Pay కమిషన్ ప్రకారం లెవెల్ 6 అంటారు. ఇది 35,000 నుంచి 1,12,000 రూపాయలు అనేది ఉంటుంది. ఇది బేసిక్ పే నుంచి. మన చేతికి వచ్చేది 64,740. సో చేతికి వచ్చేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అయితే ఇచ్చారు. సో కేటగిరీ వైజ్ పోస్టులు ఎవరికి ఉన్నాయనేది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. టోటల్ ఎమ్యుల్మెంట్స్ మీన్స్ అప్రాక్సిమేట్ టోటల్ ఎమ్యుల్మెంట్స్ ఫర్ మంత్, అది యాజ్ పర్ బేసిక్ పే ప్రకారం ఆ సాలరీ ఉంటుంది. ఇక రూల్స్ అండ్ రిజర్వేషన్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ ఏమడుతున్నారంటే దీనికి మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ. సో దీనికి ఈ సబ్జెక్ట్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ ఉండాలి. 60% మార్క్స్ అనేది ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. తర్వాత లేదంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. అట్లీస్ట్ 2 years ఫుల్ టైం అనేది ఉండాలి. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి ఏమడుగుతున్నారంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. సేమ్ ఎలక్ట్రానిక్స్ కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. ఫుడ్ దానికైతే BSc ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అడుగుతున్నారు. ఆర్ BSc ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. సో 60% మార్క్స్ ఫుల్ టైం చేసిన వాళ్ళైతే ఉండాలి. ఇంకా మైక్రోబయాలజీ అడుగుతున్నారు. సో BSc మైక్రోబయాలజీ. కెమిస్ట్రీ అడుగుతున్నారు. సో కెమిస్ట్రీ BSc కెమిస్ట్రీ ఉండాలి. సో ఇక జనరల్ కండిషన్స్ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ అండర్ కౌన్సిల్, దీంట్లో పనిచేయడం వల్ల మనకి లాభాలు ఏంటంటే
జనరల్ గా డిఏ వస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ వస్తుంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే వస్తాయో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి సిఎస్ఆర్ ఎంప్లాయీస్ ప్రకారం. తర్వాత రెసిడెన్స్ అలాట్మెంట్ రూల్స్ ఉంటుంది, నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, తర్వాత ఇంకా అదర్ రీఎంబర్స్మెంట్స్ కూడా ఉంటాయి. సో యాజ్ పర్ సిఎస్ఆర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో టోటల్ గా అయితే ఇవి డీటెయిల్స్. దీనికి 10th మే అనేది లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మనం వెబ్సైట్ ద్వారానే అప్లోడ్ చేసుకోవాలి. ఇక రిజర్వేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో టోటల్ మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇది, ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోవచ్చు. ఇక ఎగ్జామ్ టెక్నికల్ అసిస్టెంట్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఉన్నాయి. ఇక హౌ టు అప్లై అన్నారు. ఇక్కడ అప్లై మనం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఫీ అనేది ఉంటుంది కంపల్సరీ, ఫీ లేకుండా అయితే ఉండదు. సో ఫీ అంతా అనేది మనకి ఇక్కడ 500 రూపాయలు అయితే ఇచ్చారు. ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 రూపీస్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీ ఉంది. ఇక ఎవరికైతే ఫీ లేదు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఫీ లేదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇక్కడ ఉంది కదా అప్లై ఆన్లైన్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్ ఓపెన్ అవగానే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సైన్ ఇన్ అవ్వడమే. ఈ టైటిల్ వచ్చేసి మిస్టర్ అయితే మిస్టర్, నేము, కన్ఫర్మేషన్ నేము, తర్వాత మీ మొబైల్ నంబరు, కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ. సో ఇది నెక్స్ట్ సెక్యూరిటీ ఆన్సరు క్యాప్చా ఇస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటాం కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి ఇస్తారు, మనకి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్ అవుతాం. నెక్స్ట్ మీరు అన్ని కూడా అప్లోడ్ చేయాలి అప్లికేషన్. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. అలాగే ఇంకా వేరే అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అది కూడా చూద్దాం. సో ఇదైతే 7th లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై. దానికైతే డిగ్రీ లెవెల్ అడిగారు, డిప్లొమా లెవెల్ అడిగారు. దీనికైతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఇది 7th స్టార్ట్ అయింది ఆల్రెడీ. 7th ఈ నెల 7th కి లాస్ట్ డేట్ అయిపోతుంది. ఈ పోస్టులు వచ్చేసి మనకి ఇవి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జేఎస్సీ అంటారు, జూనియర్ స్టెనోగ్రాఫర్. సో ఇది కూడా జూన్ జూలైలోనే ఉంటుంది ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా రిజల్ట్స్ కూడా అప్పుడే ఉంటాయి. ఇక పోస్టులు ఎన్ని ఉన్నాయంటే దీనికి టోటల్ పోస్టులు ఇక్కడ జేఎస్ఏ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఎఫ్ అండ్ ఏ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎస్ అండ్ పి అంటే స్టోర్ అండ్ పర్చేస్. సో ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపి. జూనియర్ స్టెనోగ్రాఫర్ 6 ఉన్నాయి, అంటే టోటల్ గా 16 పోస్టులు ఉన్నాయి. ఎవరికి ఎన్ని ఉన్నాయని డీటెయిల్ గా ఇచ్చారు. దీని పేమెంట్ కూడా 19,900 నుంచి 63,200 వస్తుంది. ఇది 25,500 నుంచి 81,100 రూపాయలు వస్తుంది. అంటే మన చేతికి వచ్చే సాలరీ అయితే ఇది. ఏజ్ లిమిట్ 28, 27 ఇచ్చారు. ఇక యాజ్ పర్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సేమ్ అయితే ఉంటాయి. అంటే 3 years 5 years ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో దీనికి ఈ 10th క్లాసు ప్లస్ ఇంటర్మీడియట్, దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి ఈక్వలెంట్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, స్పీడ్ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఇది దీని గురించి డీటెయిల్స్. దీనికి కూడా ఫీజు ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇంటర్మీడియట్ మీద, అది డిగ్రీ డిఫరెంట్ సబ్జెక్ట్ మీద. సో దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇలాగే చేసుకోవాలి. సేమ్ ఇలా క్లిక్ చేస్తే మనం అక్కడికే వెళతాం. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్. ఇవన్నీ న్యూ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ నెక్స్ట్ లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత సేమ్ అన్ని అప్లికేషన్ కూడా సేమ్ అప్లోడ్ చేసుకోవాలి. సో ఆల్ డీటెయిల్స్ అని ఇక్కడ అన్ని చూడండి. ఇన్స్ట్రక్షన్స్, ఫార్మ్స్, అప్లికేషన్ ఫీ, అప్లై, ఇవన్నీ అప్లికేషన్ ఫీ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి. మనకు బ్యాంక్ లింక్ ద్వారా లేదంటే
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా ఇక్కడ మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్ గా అప్లై అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు 2 రకాలైన జాబ్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్ ఇవి, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో మీరు ఎవరైనా ఇంటర్మీడియట్, ఇదైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇదైతే డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి, టెక్నికల్ ఆర్ బిఎస్సి ఇవన్నీ అడుగుతున్నారు. సో రిక్రూట్మెంట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్, రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్. సో ఇమీడియట్లీ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. సో ఫాస్ట్ గా, ఎందుకంటే ఎక్కువ టైం అయితే లేదు. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.